బండ మీద ఇల్లు కట్టుకున్నటకు వాడు పునాదిని త్రోవి లోతుగా బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. అందుకే అంటున్నాడు, నేను చెప్పిన మాట మీరు వినరు, వినుకోకుండా ప్రభువా ప్రభువా నన్ను ఎందుకు పిలుస్తారు అని పిలుచుట ఎందుకు పిలుస్తున్నావు? వచ్చావు, ప్రార్థన చేస్తున్నావు, ప్రభువా ప్రభువా అని అంటున్నావు. నువ్వు మరి ఆయన మాట వింటున్నావా? ఇప్పుడు ఎవరైనా ఉన్నారు, వారు మనం చెప్పినట్టు వింటారు, లేదా మనం చెప్పినట్టు చేస్తారనుకో, వాడు పిలిస్తే పలుకుతాం. అదే వాడు చేయడు, మనం అంటే ఇది ఉండదు, మనం చెప్పిన మాట కూడా లెక్క చేయనప్పుడు వాడు పిలుస్తాడు అనుకో, అరే చెప్పలు కూడా ఆడితే మనకి పదవ ఆడు ఏం ఆడు వేస్ట్ వ్యర్థం ఆడు మనకి చెప్పిన ఏంటో ఏం చేయడు అంటారు. చాలామంది నా దగ్గరికి వస్తారు, ఆ మాటలు ఈ మాటలు చెప్తారు, సలహా అడుగుతారు, తర్వాత వెళ్ళి మన అడగటం వరకే వాళ్ళ సలహా వాళ్ళ పని చేసుకుంటారు. నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, ఆటనగర్లో బాడీ బిల్డింగ్ ఉందాడు. ఆడు వస్తాడు, అన్నా ఇదన్నా ఇదన్నా అంటాడు. సరేరా నువ్వు ఇట్లా చేయరా, ఇట్లా ఉంటే బాగుంటుంది కదా అని అంటే వాడు ఏంటో ఊరిని సలహా తీసుకుంటాడు అంతే. వాడికి ఏది తోస్తే అది చేస్తాడు. ఈ రోజున మరి లాస్ వచ్చి అక్కడ పని పాట లేకుండా ఉన్నారు. కనుక వినాలి మాట. ఇప్పుడు 2-3 సలహాలు తీసుకోవాలి. స్నేహితులు ఉన్న తర్వాత 2-3 సలహాలు తీసుకొని దాన్ని పాటించాలి. అంతేకాని నీకు తోచింది చేసినప్పుడు నువ్వెందుకు అడగటం? ఇక్కడ కూడా అంతే. ప్రభు అంటున్నాడు, నేను చెప్పిన మాట మీరు చేయరు, ప్రభువా ప్రభు అని మటుకి పిలుస్తారు. ఎందుకు పిలుస్తున్నారు అంటున్నాడు ప్రభు. అంతేనా? మీరు చేస్తున్నావు, మరి నువ్వు చేసి నువ్వు ఆయన మాట ప్రకారం విని ప్రభువా ప్రభు అని పిలుస్తా. ఏంటి నా సహోదరుడా, ఏంటి నా కుమారుడా, దాసు చెప్పయ్యా, నీకు బండి ఇచ్చాక ఇంకెనకాల కారు కావాలా, ఇస్తాను పో అంటాడు. ఎప్పుడు దాసు పూర్తిగా దేవునికి లోబడి తన సమయము, తనకున్న ధనము, తనకున్న సమస్తము దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టినప్పుడు, సమయాన్ని ఖర్చు పెట్టాలి, దేవుని కొరకు నీకు ఇచ్చిన ధనము ఖర్చు పెట్టాలి, దేవుని కొరకు దేవుడి మహిమ కొరకు నువ్వు ఏదైనా చేయాలి, ఆయన మహిమ రావాలి. ఎప్పుడైతే ఒక మానవుడు అట్లా చేస్తాడో నువ్వు అడిగింది ప్రతిదీ దయచేస్తాడు దేవుడు. అందుకని ఊరినే ప్రభువా ప్రభు అంటే వినడం, వింటారా? వినడం, దేవుడు వినడం. ఆయన మాట ప్రకారం చేయాలి, ఆయన చెప్పిన విధంగా జీవించాలి. అందుకని ఇక్కడ వాక్యం చెప్తున్నాడు. మరి వాక్యం ప్రకారం నువ్వు వింటున్నావా? వాక్య ప్రకారం మనం చేస్తున్నామా? అన్నీ చేస్తున్నాం, అన్ని ఆచారాలు పాటిస్తున్నాం, దినాలు చేస్తాం, దినాలు చేస్తాం, మళ్ళా ఇక ఏ ఆచారం ఉంటే ఆ ఆచారం చేస్తాం, లోక ఆచారాలు. ఇక నీకు అన్యులకి తేడా ఏముంది? క్రైస్తవుడు అంటే ఒక ప్రత్యేకత ఉండాలి కదా. మనం క్రైస్తవులో ఉన్నాం, క్రైస్తత్వం అంటే ఒక ప్రత్యేకత ఉండాలి. వీళ్ళు దేవుని బిడ్డలండి, వీళ్ళు క్రైస్తవులండి అని ఒక ఇది ఉండాలి. ఉందా? అందుకని ప్రభు అంటున్నాడు, నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుడు ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాడు చెప్పిన చేయి వాడు ఎవరిని పోలియుండినో మీకు తెలియజేతుడు. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. ఎలా ఉంటాడంట? దేవుని మాట విని దాని ప్రకారం చేయవాడు ఎట్లుంటాడంట? దేవుని మాట వినడం అంటే ఏంటి? ఇప్పుడు టీచర్స్ ఎవరన్నా స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్తాం, శ్రద్ధగా విన్నవాడు ఎవరు? పిల్లవాళ్ళు ఉన్నారు, పిల్లలు శ్రద్ధగా విన్నారనుకో, బొమ్మలు వస్తున్నావా? స్కూల్లో చదువు రాదు నీకు, వినండి. శ్రద్ధగా విన్నారనుకో, పాఠం చెప్పిన పాఠం ఏమవుతుంది? హృదయంలో జ్ఞాపకం ఉంటుంది. మళ్ళీ అడగంగానే ఏం చెప్తారు? తక్కువని ఆన్సర్ చెప్పేస్తారు, అవునా? ఇప్పుడు ఇది పాఠం వినలా, బుర్రకి ఎక్కడోడు ఏం చేస్తాడు? ఆడు ఫెయిల్, అటు రేపు పరీక్ష పెట్టే ఫెయిల్ అవుతాడు, అంతేనా? పరీక్షలో ఫెయిల్ అయిపోతాడు. ఆ విధంగానే ఇప్పుడు దేవుడు తన వాక్కు ద్వారా నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. ఆ వాక్యాన్ని నువ్వు హృదయంలోకి తీసుకుంటే
నీ హృదయంలోకి ఆ వాక్యాన్ని దిగనిస్తే నీకేమవుతుంది? విశ్వాసం వస్తుంది. వినుడు ద్వారా ఏమవుతుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం అనే బండ అంటే విశ్వాసం ఎలా ఉండాలి? లోతైన పునాదితో పోల్చడానికి. దేవుని మాట విన్నా వాడు ఎట్లా ఉంటాడంట? ఇల్లు కట్టుకోవాలని వాడు ఏం చేస్తాడు? లోతుగా పునాది తీసిన వాడితో సమానం అంటాడు ప్రభు. లోతుగా పునాది తీల పైన కట్టావు ఇల్లు ఉంటుందా? వరద వస్తుంది. ఇక్కడ అంటున్నాడు కట్టువలని ఇండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండను. వరద వచ్చే ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టాను. అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలించలేక. ఇప్పుడు క్రైస్తవులను పడవేయడానికి, క్రైస్తవులను కొట్టడానికి మరి అపవాది రెడీగా ఉన్నాడు. సాతాను మనల్ని పడేయడానికి, మనల్ని మరి దేవుని సన్నిధిని దూరపరచడానికి, మనకు కష్టములు, బాధలు, శోధనలు, వేదనలు కలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందో వీళ్ళకి కలిగించాలని చూస్తున్నాడు. ఇప్పుడు నీకు విశ్వాసం ఉందనుకో, లేదంటే నువ్వు దేవుని వాక్యం నీలో ఉందనుకో, అపవాది నిన్ను ఏం చేయలేడు. ఎందుకని? నువ్వు విశ్వాసం మీద ఉన్నావు కాబట్టి, విశ్వాసంతో ఉన్నావు కాబట్టి. నీలో అపనమ్మకం ఉంటే సాతాను గారు నీలోకి వచ్చేస్తాడు. సాతాను నీలోకి ఎప్పుడు వస్తాడు? అపనమ్మకం ఉన్న దగ్గర. ఎక్కడ ఉంటాడు సాతాను అంటే? అపనమ్మకము అంటే నమ్మని చోట. నువ్వు నమ్మలేదు కాబట్టి అపవాదిగా నీలోకి వస్తాడు. అదే నువ్వు నమ్మావనుకో, దేవుడు నీలో ఉంటాడు కాబట్టి ఏమవుతుంది? సాతానికి నేను చూస్తాడు, దేవుడు ఉన్నాడు, వద్దు వెళ్ళిపోదాం, పక్కకి వెళ్ళిపోతాడు. కనుక విశ్వాసం అనే బండ మీద నీవు నేనేం చేయాలి? మన పునాది కట్టుకోవాలి. గట్టి విశ్వాసం కావాలి. అందుకని ఎబ్రి పత్రికలో విశ్వాసం లేకుండా ఒక మనిషి దేవునికి ఇష్టడైనట వినడం. మరి విశ్వాసం ఎట్లా కలుగుతుంది? దేవుని వాక్యం వినడం ద్వారా, దేవుని మాటలు వినడం ద్వారా. కనుక నీకు విశ్వాసం రావాలంటే నువ్వు దేవుని మాటలు లోబడాలి. లోబడిన వాడు ఎలా ఉంటాడంటే, ఇదిగో గట్టిగా పునాది వేసి గట్టిగా కట్టబడిన ఇల్లులాగా ఉంటాడు. వరదలు వస్తాయి అంటే కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, వేదనలు వస్తాయి, పడతాయి. కానీ పడనే పడదు, కదలనే కదలు. ఇల్లు కలిద్దా? కదలు. ఎందుకని? వాడు ఎక్కడ కట్టాడు? పునాది గట్టిగా తీసి కట్టాడు. మరి ఇన్ని సంవత్సరాలు నువ్వు వాక్యం వింటున్నావు, విశ్వాసం నీలో ఉందా? గట్టి విశ్వాసం. ఎన్ని బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నేను దేవుడు నాకున్నాడు, నీవు దేవుడు నన్ను చూసుకుంటాడు, నీ విశ్వాసం నీకు ఉందా? మరి కనుక ఇక్కడ కావాల్సింది విశ్వాసం. అందుకని అంటున్నాడు. అయితే 49 అంటున్నాడు, ఒకడేమో ఇల్లు కట్టిన వాడు వరద వచ్చాను, గాలి వచ్చాను, కొట్టింది, అది ఏమీ అవ్వలేదు. కానీ అయితే నా మాటలు వినియు చేయని వాడు వినటానికి వింటాడు. అబ్బా ఏ వాక్యం చెప్పాడా, పెద్దగా అరిసి భలే చెప్పాడు, గొంతు తెచ్చుకొని అరిశాడు, భలే వాక్యం చెప్పాడయా అని అంటారు. అని వింటాడు. కానీ బయటికి వెళ్ళాం కదా మర్చిపోతాడు. బయటికి వెళ్ళగానే ఏ వాక్యం చెప్పాడమ్మా మీ పాస్టర్ గారు అని అడిగితే, అబ్బా భలే వాక్యం చెప్పాడు, మంచి వాక్యం చెప్పాడండి అంటాడు. కానీ ఏ వాక్యం అమ్మా అంటే తెలియదు, కానీ వాక్యం ఏంటో తెలియదు, కానీ ఏ అధ్యాయంలో చెప్పాడో నాకు తెలియదు, కానీ మంచి వాక్యం చెప్పాడు అంటాడు. మరి అధ్యాయం నీకు గుర్తున్నారుగా. ఇక నేను చెప్పే కూడా ఏమని? లోకాసు వార్త 6వ అధ్యాయం 46 నుంచి 49 వరకు చదువుకుందాం అన్నాను. మరి 49 నుంచి లోకాసు వార్త 6వ అధ్యాయం 46 నుంచి 49 వరకు చెప్పాడండి మా పాస్టర్ గారు అన్నావు అనుకో, ఆమె ఏం చేస్తుంది? గబుక్కున నా ఇంటికి పోయి అసలు ఈ వాక్యం ఏంటో, ఏం చెప్పాడు అని ఆమె తీసి చదివిదిగా. నువ్వు చెప్తే ఇప్పుడు రానోళ్ళు ఉంటారు గుడికి, లేదా ఎవరో అమ్మలక్కలు ఉంటారు పక్కన వాళ్ళు, అడిగే అమ్మా ఏం చెప్పాడమ్మా ఇవాళ మీ వాక్యం దేవుడు మీ పాస్టర్ గారు అంటే, పలానా దాంట్లో చెప్పాడనంటే ఏం చేస్తుందామా? తర్వాత ఇంటికి పోయి ఆమె కూడా ఏంటి ఆ అమ్మాయి చెప్పింది కదా చూద్దాం అసలు ఏ వాక్యం చెప్పాడు, ఒక మనసు కలిగిద్దాం. కనుక నువ్వు వినవు, వేరేవాడికి ఇవన్నీ. అందుకని అంటున్నాడు. అయితే వాడెట్టుంటాడంట? విన్నాడు. అయితే నా మాటలు వినియు చెయ్యను వాడు
పునాది వేయక నేల మీద ఇల్లు కట్టివాని పోలియుండును. ప్రవాహం దాని మీద కొట్టగా, వడిగా కొట్టగా, గట్టిగా కొట్టగా అది కూలిపడెను. ఆ ఇంటి పాటు గొప్పది అని చెప్పారు. ఇప్పుడు కష్టపడి కట్టాడు, మరేమవుతుంది? అది ప్రయాసంతా వ్యర్థమేగా. అదే పునాదులు తీసి కట్టావనుకో, పునాదులు తీసి కట్టావనుకో ఏమవుతుంది? చాలా బలంగా గట్టిగా ఉంటుంది. క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా విశ్వాసం అనే దాని మీద కట్టబడాలి. విశ్వాసం అనే బండ, విశ్వాసం అనే బండ మీద నీ పునాది కట్టబడాలి. ఎప్పుడైతే విశ్వాసం అనే దాని మీద నీ యొక్క జీవితాన్ని కడతావో, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అపాయములు వచ్చినా, ఎన్ని అవమానాలు కలిగినా, ఎన్ని సిగ్గులు కలిగినా నీకేమీ అవ్వదు. ఎప్పుడైతే నువ్వు అపనమ్మకం మీద అపనమ్మకంతో ఉండి కడతావో, వస్తావు, వింటున్నావు. అందుకే అంటున్నాడు ప్రభు, అందుకే మొట్టమొదటి అన్నది అదే, నేను చెప్పే మాటల ప్రకారం మీరు చేయక ప్రభు అని నన్ను పిలిచడం ఎందుకు పిలుస్తావు? నన్ను పిలవమా, వింటే రా, వినకపోతే రామాకు అన్నట్టు చెప్తున్నాడు దేవుడు. ఎందుకు నీ ప్రయాసం ఎంతో చక్కగా పో, లోకస్తులతో పాటు కూర్చో, సిగరెట్లు తాగు, లేదా తాగు, సినిమాలు ఎందుకు రావటం? వినవు, వస్తున్నావు, ప్రయోజనం ఏంటి? వింటున్నావా? మరి వింటే నీకు ప్రయోజనం, వినకపోతే నీకే నష్టం. దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషికి ప్రయోజనకరంగా చేయాలని చూస్తాడు. ఒక వ్యక్తిని, ఎందుకు పనికిరాని వ్యక్తిని ప్రయోజకుని చేయాలని చూస్తూ ఉంటాడు. లోకమంతా తృణీకరించవచ్చు. మా ఇంట్లో మా నాన్న ఇప్పుడు మా తమ్ముడు బాగా చదువుకునేవాడు, నేను సరిగ్గా చదివేవాడు కాదు. ఈడెందుకు పనికిరాడు అంతా ఉండేవాడు మా నాన్న దాన్ని. కానీ దేవుడు వదిలిపెట్టాడు నన్ను. మరి ఆయన అంటా ఉన్నాడు, మాట వరుసగా అనేవాడు, ఈడెందుకు పనికిరాడు అంటా ఉండేవాడు. మరి ఈ రోజున నాకు ఉద్యోగం వచ్చింది. మరి ఎందుకు పనికిరాడు? నాకు దేవుడు ఏం చేశాడు? నన్ను లేపాడు, నాకు ఉద్యోగం ఇచ్చాడు, నిలబెట్టుకున్నాడు, వాక్యం ప్రకటించేస్తున్నాడు. మరి ఎందుకు పనికిరాని కుక్క వలె, పంది వలె పొరిలిన నన్ను దేవుడు ప్రేమించి మరి ఆయన బిడ్డగా చేసుకున్నాడు. ఈ లోకంలో ఇప్పుడు నువ్వు రక్షించబడ్డావు, నువ్వు ఈ సన్నిధిలో ఉన్నావంటే నువ్వు ప్రత్యేకింపబడిన వ్యక్తివి, నువ్వు ప్రత్యేకింపబడిన స్త్రీ, ప్రత్యేకింపబడిన పురుషుడు. దేవుడు నేను పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. మరి నువ్వు లోబడాలి దేవునికి. లోబడుతున్నావా? వింటున్నావా? వాక్యం విని దాని ప్రకారం చేస్తున్నావా? వింటున్నానికి వింటాం, గంట సేపు కూర్చుంటాం, ఓకే కూర్చుంటున్నావా, కానీ చేస్తున్నావా? ఇంటికి వెళ్ళి మళ్ళీ హోంవర్క్ చేస్తున్నావా? పిల్లలు వర్క్ ఇస్తాం, ఆ ఇంటికి వెళ్ళి మళ్ళీ చేశారు అనుకో, ఇప్పుడు ఆ పాఠం చెప్పాం, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒక పాఠం, ఆ పాఠం మరలా ఒకసారి చదివాడు అనుకో, అర్థం కాదు, ఇంకోసారి చదివాడికి ఏమవుతుంది? ఇక ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉండిపోద్ది. అలాగే చెప్పిన వాక్యం, అందుకని అంటున్నాడు ప్రభు అని ఎందుకే నన్ను పిలుస్తావు? నేను చెప్పిన మాట వినుకోకుండా నా ప్రభు అని పిలుస్తావు. ఎందుకు పిలుస్తావు? నీలో విశ్వాసం లేదు. నీ పునాది ఎక్కడ వేసుకున్నావు? ఇవో నేల మీద కట్టుకున్నావు. నేల మీద కట్టిన పునాది ఉంటుందా? ఉండదు. ఇదో మరి నీ పునాది గట్టిగా ఉండాలంటే ఏం చేయాలి? లోతుగా తవ్వాలి. అంటే నీ భక్తి లోతుగా వెళ్ళాలి. లోతైన భక్తి నీలో ఉండాలి. ఉందా? లోతైన జలములలో లోబడుటకు స్వరమా నడిపించిన ఉన్నది ఇంట్లో లోబడుటకు నేర్పించి లోబును సవారి నాకు కావాల్సిన పాట అదే లోతైన జలము. 5 లోతైన జలములలో